కానీ, అలాగే కళాక్షేత్రం గానీ, నామినల్ రెంట్‌గా టెండర్స్ పిలిచి, టెండర్ ద్వారా వచ్చిన ఏజెన్సీకి అప్పజెప్పడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసే కార్యక్రమం జరుగుతుంది. కానీ ప్రభుత్వం వాటి స్థానంలో డెమాలిష్ చేసి కొత్తగా కట్టాలన్న ఉద్దేశ్యంతో వాళ్ళేమో పెట్టినట్టున్నారు. మేమైతే గనుక ప్రభుత్వ స్థలాలు ఏవి కూడా ప్రైవేటు వాళ్ళకు లీజుకిచ్చే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నటువంటి పాలకవర్గం ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. సో ఇటీవల కాలంలో ఏదైతే గత కొంతకాలంగా కూడా సర్వసభ్య సమావేశం వివాదాస్పదంగా మారుతుంది. కుర్చీ వివాదం కారణంగా పలుమార్లు కూడా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అజెండాలోని అంశాలను కూడా ఒక రకంగా అవి ఇప్పటికి కూడా ఆమోదం ముద్ర వేయనటువంటి పరిస్థితి. అంటే మరోవైపు మీరు ఈ బడ్జెట్ సమావేశం నిర్వహించబోతున్నారు, అదేవిధంగా సర్వసభ్య సమావేశం నిర్వహించబోతున్నారు. మళ్ళీ మీరు కుర్చీ వేయకపోతే వివాదాలకు దారితీసే పరిస్థితి ఉంది, కుర్చీ వేస్తే మీ వైసీపీలో ఉన్నటువంటి కొంత వ్యతిరేకించే పరిస్థితి ఉంది. సో ఇది మీకు సంకట పరిస్థితి నెలకొన్నటువంటి విషయం వాస్తవమా కాదా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే గతంలో సాంప్రదాయం ప్రకారం జరిగినట్టు అప్పుడు మేయర్ యొక్క విచక్షణాధికారం ప్రకారం అప్పుడున్న ఎమ్మెల్యేలకు వేయడం జరిగింది. దాని తర్వాత మేయర్ గారి ఇష్యూ జరిగిన తర్వాత ఆయన ఇంటి మీద చెత్త వేయడము, మేయర్ యొక్క మనోభావాలు దెబ్బతిన్న తర్వాత అప్పుడున్నటువంటి పాలకవర్గం మొత్తం కూడా మనల్ని అవమానించిన వాళ్ళని ఎందుకు మనం చేయాలన్న ఉద్దేశంతో తీరింది. దాంతో కుర్చీ వివాదం జరిగి దాదాపుగా 18 నెలల నుంచి కడప